స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416 111 పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. పాడదామా? యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. శాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారీ పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. గులియాతు వంటి సమస్య, పెద్ద సమస్య, కొండలాంటి సమస్య ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నీ కోసం నా కోసం తన పవిత్రమైన ప్రశస్తమైన విలువైన రక్తం కార్చడం మూలకంగా గొప్ప రక్షణ మనకు ప్రసాదించాయి. అందును బట్టి మనం దేవునికి స్తోత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత దావీదు జీవితంలో సౌలును మనం చూస్తూ ఉన్నాం. గొలియాతు ఎన్ని దినాలు బెదిరించాడండి ఎన్ని దినాలు సవాలు చేశాడు ఇశ్రాయేలుని?
40 దినాలు సవాలు చేస్తూ వచ్చాడు. సౌలుకి ఏం చేయాలో అర్థం కాలేదు. సౌలు కూడా సామాన్యమైన వ్యక్తి కాదు సుమా, చాలా పొడవరి. ఒకవేళ అందంగా ఉండేవాడేమో, గాడిదల కోసం వెళ్తా. సౌలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వస్తే, దేవుడు నిన్ను నాయకుడిగా రాజుగా చేస్తున్నాడయ్యా. అయితే గొలియాతును చూసినప్పుడు సౌలు కూడా భయపడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు వస్తా ఉన్నాడు. దావీదు వచ్చి సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి సైన్యములకు అధిపతి యెహోవాను తిరస్కరించడానికి ఇతను ఎవడు? ఇతరుని ఓడించడానికి నేను వెళ్తాను. ఆ మాట అలాగా రాజు దగ్గరికి చేయాలి. రాజుగారు పిలిపించాడు. రాజుగారి వేసుకునే అవన్నీ ఇచ్చాడు. దావీదు అన్నాడు, ఇవన్నీ నాకు వాడుకలేదు. ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడట. 5 రాళ్ళు ఎందుకంటే గొలియాతుకి 4 సహోదరులు ఉన్నారంట. సరే, అది వేరే విషయం. గొలియాతును ఓడించాడు. తిరిగి వస్తూ ఉంటే స్త్రీలు ఏమని పాట పాడుతున్నారు? సౌలు వేల కొలది, దావీదు. ఏమొచ్చింది అప్పుడు? సౌలు హృదయంలోనికి అసూయ వచ్చింది. దేవుని బిడ్డలారా, మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటాయి. మధ్యన నాతో ఒక ఆయన మాట్లాడతారు, బ్రదర్ ఈ రోజున ఏదో ఆయనకి అంతా కలిసి వచ్చింది, కానీ ఒకప్పుడు ఆయనకి ఏముంది బ్రదర్? నిన్న ఎప్పుడు అలా మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, బాగా గుర్తుంచుకోండి. అనేకసార్లు మనం కూడా అంటాం, ఏదో ఇప్పుడు ఇదైంది కానీ ఒకప్పుడు వాళ్ళకి ఏముందయ్యా అనకూడదు. ఏ మహావృక్షమైనా ఒకప్పుడు అది చిన్న మొక్కే, అవునా కాదా? దశల వారీగా ఎదగటం అనేది దేవుడు ఆ మొక్కకి ఇచ్చిన కృప. సరే, ఏది ఏమైనప్పటికీ దావీదు జీవితంలో దేవుని వాగ్దానం ఉందండి. దేవుని వాక్యాలను మీరు చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు గమనించండి. నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు. దేవుని వాగ్దానం, దేవుని అభిషేకం, దేవుని దీవెన దావీదు మీద ఉన్నది. ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు దావీదుకున్నాయో, ఇప్పుడు సౌలు హృదయంలో ఏం ప్రారంభమైంది? అసూయ ప్రారంభమైంది. వాస్తవానికి సౌలులో ఉన్న దురాత్మను పోగొట్టడానికి చాలా నైపుణ్యంగా, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ అభిషేకంతో సితారా వాయించినప్పుడు తనలో ఉన్న దురాత్మ నుండి ఉపశమనం కలిగినట్టు మనం చూస్తాం. మేలు చేస్తున్న మనిషి మీద దురాత్మ ప్రభావం మూలకంగా సౌలు అసూయ పెంచుకుంటూ ఉన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఏ చూపు? అసూయ చూపు. దేవుని బిడ్డలారా, ఈ అసూయ అనే ఈ పాపం నుండి ప్రభు మనల్ని రక్షించాడు. కొంతమందికి ఎంత అసూయ అంటే, తన పక్కనున్నామా కొంచెం మంచి చీర కట్టుకొని వచ్చిందనుకో, అంటారు కదా, ఏమంటారు?
కళ్ళలో ఏం పోసుకుంటారట? కొంతమంది ఎవరైనా ఒక నూతన వాహనం కొనుక్కున్నారనుకోండి, ఎంత జలసి వస్తుందో కొంతమందికి. దేవుని బిడ్డలారా, నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, మన పక్కన వ్యక్తి ఆశీర్వదించబడుతున్నప్పుడు ఎన్నడే కానీ మీ హృదయంలోనికి అసూయ రానియకూడదు. వాస్తవానికి మీరేం చేయాలంటే, ఒకవేళ మీరు కూడా అవసరతలు ఉంటే, ప్రభువా నా ప్రక్కనున్న సహోదరుణ్ణి, నా స్నేహితుణ్ణి, నా ఇరుగు పొరుగు వారిని నీవు దీవించావు, నా సహోదరుణ్ణి దీవించిన దేవుడవు, నన్ను కూడా దీవిస్తావు, నీకు వందనాలు ప్రభువా అని చెప్పడం నేర్చుకోవాలి. మన జీవితంలో ఉండాల్సిన ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లక్షణం. తీతు పత్రికలో అపొస్తలుడు పౌలు రాస్తూ, ఒకప్పుడు మీలో కూడా ఈ అసూయ ఉంది, అయితే ఈ అసూయని తీసివేసి ప్రభు, చూడండి మాట, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దుష్టత్వమునందును అసూయనందును కాలము గడుపు. అసూయ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అసూయ అనే మాటకు నేను ఈ వచనాన్ని తీసుకున్నా. అసూయ చివరి మాట చదువు, 5వ వచనం చదువు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను ఆయన మనలను రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువు వందనాలు సమర్పించాలి. అనేకమైన అసూయ నేత్రాల నుండి దేవుడు మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా మన హృదయములో దాగి ఉన్న జలసీ అనే స్పిరిట్ను దేవుడు, చాలా ప్రమాదం అండి. ఒకసారి నేను హైదరాబాద్లో పార్ట్ టైం సివిల్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు దావజనులు భక్తి సింగ్ గారి పుస్తకాలు విపరీతంగా చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదువుతామండి. అంత పుస్తకాలు చదువుతూ ఉంటే అంత మధురంగా, అంటే దావీదు రాసే పుస్తకాలన్నీ తన స్వానుభవంలో చెప్తూ ఉంటాయి. అసూయ అనేది ఎంత ప్రమాదం అనేది ఆయన ఆ పుస్తకంలో రాశాడు. ఆయనను ఇంకో సహోదరుడు కలిసి పరిచర్య కోసం వెళ్ళాడు. దావీదు భక్తి సింగ్ గారు చాలా భారంగా ప్రార్థన చేసుకున్నాడు. దేవుని ఆత్మ నడిపించగా చాలా బలంగా సువార్తను ప్రకటించాడు. ప్రకటించడం అయిపోయిన తర్వాత రక్షణ కోసం పిలుపునిచ్చాడు. రక్షణ కోసం పిలుపునిస్తే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ కాలేదంట. దావీదు చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చి రూమ్లోకి వచ్చి, ప్రభువా నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను కదా, వాక్యం చెప్పేటప్పుడు ఆత్మ ద్వారా నీవే నన్ను నడిపించే, ఎందుకయ్యా ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు ఈరోజు? నాలో ఏమైనా పాపం ఉందా? నాలో ఏమైనా తప్పు ఉందా? నేను యోగ్యమైన విధానంలో వాక్యాన్ని ప్రకటించలేదా? అప్పుడు దేవుడు తెలియచేశాడంట, నీ ప్రక్కన ఉన్న సహోదరునికి నీ మీద అసూయ, జలసీ స్పిరిట్ ఉంది, అందుకని దేవుని ఆత్మ అక్కడ పని చేయలేదు. దావీదు ఆ సహోదరుని పిలిపించి, సహోదరుడా, నా విషయంలో నీవేదైనా అసూయ కలిగి ఉన్నావా, జలసి కలిగి ఉన్నావా? సహోదరుడు మరి కలవము నీళ్ళు పెట్టుకున్నాడు ఏమో, నాకు సరి గుర్తులేదు, కానీ వెంటనే దావీదుని క్షమించమని కోరాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఈ జలసి అనే స్పిరిట్ ఉంటే ఏమీ కూడా పనిచేయదు. దేవుని ఆత్మ కూడా అంత ప్రమాదం. దేవుని బిడ్డలారా, మనం దేవునికి స్తోత్రాలు సమర్పించాలి. జీతం 3:5 ప్రకారం తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం మూలకంగా మనలను రక్షించాడు. గులియాతు లాంటి పాపపు సమస్య నుంచి మనల్ని రక్షించాడు. గొలియాతు లాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి మన జీవితంలో మనం రక్షించబడ్డాం. అందుకు ప్రభువుకు మనం వందనాలు సమర్పించాలి. మూడోది కన్న కొడుకు. కన్న కొడుకు ద్వారానే దావీదుకు సమస్యలు వచ్చినాయి. అబ్షాలోము చరిత్ర కూడా మీరు చదవండి. అబ్షాలోము ఇంత వ్యతిరేకించిన, తన రాజ్యాన్ని తీసివేసుకోవాలని ప్రయత్నం చేసిన, దేవుని వాక్యాన్ని కానీ మీరు చదివితే, దేవుని బిడ్డలారా, దావీదు యెరూషలేము వదిలిపెట్టాడు, సింహాసనాన్ని వదిలిపెట్టాడు, పరిగెత్తి ప్రాణభయంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడంటే తల మీద ముసుగు వేసుకున్నాడు, కాళ్ళకి చెప్పులు లేవు. ఆయన చూస్తే ఆయనతో ఉన్న ప్రజలు ఎంతో బాధపడి, అయ్యో రాజా, మీకు ఎలాంటి దుస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఇందాక మనం చదివిన మాట 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం చదవమ్మా. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేది. దేవుని బిడ్డలారా, ఈ కష్టాలన్నిట్లో, ఈ బాధలన్నిట్లో దావీదుకు సంతోషం కలిగించిన విషయం, ధైర్యం కలిగించిన విషయం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, జీవితంలో మనం కష్టాలకుండా, బాధలకుండా, సమస్యలకుండా వెళ్ళేటప్పుడు మనం ఆరాధికులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని ఆరాధించే స్థలం ఒకటి దావీదు కలిగి ఉన్నాడు. అబ్షాలోము అంటే ఎంత ప్రేమ అంటే, 2 సమూయేలు గ్రంథం 18వ వచనంలో సైన్యాధిపతికి చెప్తా ఉన్నాడు, నా నిమిత్తము చిన్నవారి మీద మీరు దయ చూయించండి. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో అబ్షాలోము చనిపోయినప్పుడు, అయ్యో నా కుమారుడా, అయ్యో నా కుమారుడా, నీ స్థానములో నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. అబ్షాలోము అంటే అంత ప్రేమ ఉన్నప్పటికీ అబ్షాలోము ద్వారా దావీదు సమస్యను ఫేస్ చేయాల్సి వచ్చింది. 3 నుంచి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిది గొలియాత్, పెద్ద పెద్ద సమస్యలు. వీటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని కాపాడాడు, రక్షించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రభు మనం స్తుతించాలి. రెండవది సౌలు, స్వంత బంధువు, అసూయ నేత్రాలు. అసూయ నేత్రాలన్నిటి నుంచి దావీదుని కాపాడాడు, మనల్ని కూడా కాపాడాడు. మనం దేవునికి స్తోత్రాలు సమర్పించాలి. మనల్ని చూసి అసూయపడే అనేక మంది నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం వాస్తవంగా ఉన్నాం. మన హృదయములో ఉన్న అసూయను కూడా దేవుడు తొలగించాడు. ఒకవేళ తొలగించకపోతే ఇప్పుడు ప్రార్థన చేసుకుని తొలగించమని, అందును బట్టి మనం దేవునికి స్తోత్రాలు సమర్పించాలి. మూడవది అబ్షాలోము, కుటుంబంలో సమస్యలు. చాలామంది దేవుని సేవకుని కాబట్టి ఈ మధ్యన ఆయన పదే ఫోన్ చేస్తాను, బ్రదర్ పిల్లల కోసం ఎంత కష్టపడ్డాను బ్రదర్, రాత్రి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తండ్రిని పట్టించుకోవడం లేదు బ్రదర్. కనీసం తండ్రికి కావలసిన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చిద్దామని కూడా ఆలోచన లేదు బ్రదర్. దేవుని బిడ్డలారా, నేను నిజం చెప్తున్నాను, నిజంగా నా బిడ్డలను బట్టి నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు సమర్పించాను.
దేవుడు నా కుమార్తెను డాక్టర్ని చేశాడు. కరోనా రోజుల్లో మేమిద్దరం, నేను నా భార్య ఇద్దరం కరోనా గురించి చెరొక రూములో పెట్టి రాత్రంతా ఆ సోఫా మీద కూర్చొని నిద్రపోకుండా ప్రార్థన చేసుకుంటా, కళ్ళ మీద నీళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మా బిడ్డ మమ్మల్ని బతికించుకున్నది. నేను బైపాస్ సర్జరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత పరిచర్య చేసిందో నా బిడ్డ. అలాంటి విషయాలు విన్నప్పుడు నా బిడ్డలను బట్టి నేను దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉంటాను. దేవుని వాక్యాలు మనం చదువుతాం కదా, ఇది ఒకసారి పాడండి. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడూ మరువవు విడువవు ఎడబాయవు కరుణారజా, మరచిన గాని నీవెన్నడూ మరువవు విడువవు ఎడబాయవు కరుణారజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. లోకంలో అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ తల్లి ప్రేమ. అయితే ఎలాంటి దినాల్లో మనము జీవిస్తామన్నామంటే, ఒక సహోదరి అంటుంది వాళ్ళ అమ్మ అన్నదంట, నాకు ఆ మాట చెప్పడం ఇష్టం లేదు కానీ చెప్తున్నా, వాళ్ళ అమ్మ అన్నదంట, నీకందరూ ఆడపిల్లలే, మగపిల్లడు పుట్టలేదంటే అని ఆ బిడ్డను శపిస్తున్నట్లుగా ఆ తల్లి ఆ మాట. ఆ మధ్యన సహోదరుడు, బ్రదర్ నేను ఎంతగానో దీవించబడ్డాను, నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను, నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళే ఓడ్చుకోలేకపోతున్నారు బ్రదర్, మా అన్నయ్య ఓడ్చుకోలేకపోతున్నాను, మా అక్కే ఓడ్చుకోలేకపోతా ఉంది. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రాలు. ఎవరు ప్రేమించినా నీ కన్న కొడుకు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ కన్న కూతురు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ తల్లి కంటే 32వ కీర్తన ఉంటుంది, దావీదు భక్తుడు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను. తల్లి కంటే, తండ్రి కంటే, కొడుకు కంటే, బంధువుల కంటే మించిన ప్రేమ చూపించే యేసయ్య మనకున్నాడు. దావీదుకు కుటుంబంలోనే సమస్యలు, దేవుడు కాపాడాడు, దేవుడు రక్షించాడు. కనుక ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. మోకరించండి. వాక్యంలో గమనం తీసుకొచ్చిన లేఖన భాగాలన్నింటి బట్టి వందనాలు సమర్పిస్తూ ఉన్నాము నాయన. దావీదు జీవితంలో కొండ మీద ఆరాధించే స్థలం ఒకటి కలిగి ఉన్నాడు ప్రభా. ఆ కారణాన్ని బట్టే ప్రతి పరిస్థితుల్లో విజయం పొందాడు ఆయన. మీకు స్తోత్రాలు ప్రభా. గొలియాతు లాంటి పెద్ద సమస్యలు ప్రభా నా జీవితంలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో గొప్పదైన పాప సమస్యను మీరు పరిష్కరించారు నాయన. అలాగే జీవితంలో అనేకమైన గొప్ప సమస్యలు నేను ప్రభా పరిష్కరించుకోలేని సమస్యలను సైతం మీరు తొలగించిన దేవుడో ప్రభా మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. ఆ విధంగా తండ్రి అసూయ నేత్రాలు ప్రభా మా చుట్టూ ఉండే పరిస్థితుల్లో వాటన్నిటి నుంచి కాపాడిన దేవుడో ప్రభా. మీ మహాకృప చేత యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో నా హృదయంలో ఉన్న ప్రతి అసూయని కూడా మీరు తొలగించిన దేవుడో ప్రభా మీకు స్తోత్రాలు
దావీదుకు కుటుంబంలో కూడా సమస్యలు వచ్చిన ఆయన సొంత కుమారుడే ప్రభా తనకు ఎదురు తిరిగిన వాడుగా ఉంచుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదుకి మీరు తోడుగా ఉన్నట్టు నాయన, నా జీవితంలో వచ్చిన అనేకమైన సమస్యల్లో ప్రభా కష్టమైన పరిస్థితుల్లో చాలని దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా మీరు నాకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాము నాయన. జీవితంలో మీరు నాకు అనుగ్రహించిన ప్రతి పరిస్థితిని బట్టి, ప్రసాదించిన ప్రతి పరిస్థితిని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ నా స్తుతి, నా ఆరాధన నా ప్రభువును, నా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో నా స్తుతి, నా ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ.